అండి ఈరోజు మీకు ఒక 3 ప్లాంట్స్ గురించి వాటి యొక్క నేమ్స్ అండ్ వాటి యొక్క యూజెస్ ఇంట్రొడ్యూస్ చేయబోతున్నానండి. ఇక్కడ కనిపిస్తుంది కదా అండి, నేను చూపించుతున్నట్టు వైట్ ఫ్లవర్స్ అండ్ లవ్ సింబల్‌లో ఉన్నటువంటి లీవ్స్. వీటి వల్ల మనకు యూజ్ ఏంటంటే, మనకు ఎప్పుడైనా కాలులో ముళ్ళు గుచ్చుకుంటే ఇక్కడ పాలు కనిపిస్తుంది కదా, ఆకుని తెంపగానే పాలొస్తాయండి. అలాంటి ఆ పాలను తీసుకెళ్ళి ఎక్కడైతే ముళ్ళు గుచ్చిందో వాటిపైన ప్రెస్ చేసి పోసినట్లయితే లోపల ఉన్నటువంటి ముళ్ళు బయటకొచ్చేస్తదట అండి. సో, దానికి యూజ్ చేస్తారట. ఇది ఒక తెలిసిన ఆవిడ చెప్పింది. మన చుట్టే ఉంటాయి. మన ఇల్లు చుట్టూ ఉండేటి పిచ్చి మొక్కలా అనుకుంటాం. బట్ వాటి వల్ల యూజ్ ఎంత ఉందో మనకు తెలియదు. సో, పెద్దవాళ్ళు చెప్తే గాని తెలియదు ఇలాంటి లీవ్స్ వీటి యొక్క నేమ్స్. దీన్ని గుడ్ గుడ్ చెట్టు అనండి దీని నేము. అండ్ నెక్స్ట్ ఇదే కాకుండా ఇంకా దీనికి కొద్దిగా ముందుకెళ్తే ఇంకొక ప్లాంట్ కూడా కనబడ్డది అపార్ట్మెంట్స్ దగ్గర. అసలు ఇక్కడ ఎందుకు ఈ అపార్ట్మెంట్స్ దగ్గర ఈ మొక్కల్ని పెట్టుకున్నారంటే, ఇవి మామూలుగా స్నేక్స్ రాకుండా పెట్టుకుంటారండి. పాములు రాకుండా ఉండడానికి ఈ మొక్కలు పెంచుతారట. వీటికి కూడా వైట్ ఫ్లవర్స్ కొంచెం పొడుగ్గా ఉన్నాయి, ఆకులు కొంచెం చిన్నగా ఉన్నాయి. నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇంకొక మొక్క అండి, పులివేరు చెట్టు అంట. వీటికి కొంచెం రౌండ్ షేప్‌లో చిన్న చిన్నవి కాయలా ఉన్నాయి. సిరా చెట్టు అంటారంట ఇవి. మనకి రిఫిల్స్‌లో వాడే సిరా ఉంటది కదా, వాటిలో సేమ్ ఇంకులో వాడతారటంటండి ఇవి. రాయడానికి యూజ్ చేస్తారట. సో, ఈ చెట్టు యొక్క కాయలు కూడా తింటారట. చాలా బాగుంటుందంట, హెల్తీ కూడా. సో, మొత్తానికైతే ఇవి మన చుట్టూ ఉండే ఒక గడ్డి మొక్కలాగా అనిపిస్తాయి. బట్ వీటి వల్ల యూజ్ ఎంత ఉందో అర్థమైంది. సో, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.